సినీ గోయర్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ నరసింహం అండి. నేను హైదరాబాద్లో 7th వరకు చదువుకున్నానండి. తర్వాత నాన్నగారు జాబ్ కారణం చేత మేము కాకినాడలో చదివానండి. డిగ్రీ చేశాను కాకినాడలో. డిగ్రీ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీ చదివానండి. 1987లో అండి నేను సబ్ జూనియర్ నేషనల్స్ జూనియర్ మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యానండి బాడీ బిల్డింగ్లో. నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇండివిజువల్గానే మనకు పేరు వస్తుందండి దీంట్లో. అంటే ఒక క్రికెట్ ఆడే వాళ్ళంతా కూడా కంప్లీట్గా ఒక గ్రూప్కి పేరు వస్తుంది, ఆ కప్ ఇస్తారు, వాళ్ళు ఒకళ్ళు అందరూ కలిసి తెచ్చుకుని ఎవరింట్లో క్యాప్టెన్ ఇంట్లోనే ఎవరింట్లోనే పెడతారండి. ఇది ఇండివిజువల్గా మనం ఎంత కష్టపడితే ఆ ఫలితాన్ని మనమే చూస్తామండి, మనకే పేరు వస్తుందండి. కోనాన్ ద బార్బేరియన్ ఇట్లాంటి సినిమాలు, ఆయన మిస్టర్ యూనివర్స్ అండి. ఆయన పెద్ద అంటే ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 అండి బాడీ బిల్డింగ్ లైన్లో. ఆయన ఇన్స్పిరేషన్స్ తోటి నేను ఆయన సినిమాలు చూసి, అలాగే నాకు కూడా సినిమాలు అంటే చాలా ప్రాణం అండి. ఎప్పుడు సినిమాలు చేయాలన్న కోరిక చిన్నతనం నుంచి. ఆ కోరికతో నేను ఈ బాడీ బిల్డింగ్ లైన్ ఎన్నుకుని ఒక ఈవినింగ్ అయితే చాలు, ఒక 6 o'clockకి యంగ్ ఏజ్లో ఏదైనా మనం సినిమాకి వెళ్దాం, లేకపోతే చెడు తిరుగుళ్ళు అవి తిరుగుదాం, అలా ఇలా ఒక ఆలోచన వస్తుందండి యంగ్ వయసులో. ఇవి ఏవీ లేకుండా నేను చక్కగా ఈవినింగ్ 6 అయితే చాలు చక్కగా జిమ్కి వెళ్ళటం, చక్కగా వ్యాయామం చేసుకోవటం అండి. అంటే ఒక సిస్టమాటిక్ భగవంతుడు నాకు కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ గ్రూప్లో నాకు ఒక మంచి అవకాశం, అంటే ఒక మంచి ఆలోచన విధానాన్ని సమకూర్చాడండి. అది పొద్దున్నే 4 గంటలకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం. పైగా కాకినాడలో మాకు జిమ్స్ అప్పట్లో అమెరికా జిమ్స్ అన్నీ మన 87లో రాలేదండి, ఇంకా ఎక్విప్మెంట్స్ అన్నీ రాలా. లక్కీగా మన జేఎన్యూ వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ అంతా ఆ రోజుల్లో తెప్పించి అక్కడ గ్లాస్ రూమ్లో పెట్టారండి. నాకు మిస్టర్ దీన్ అని చెప్పి స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీస్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన సహకారంతో నేను నేషనల్స్కి నాకు సెలక్షన్ వచ్చిందండి. వచ్చినప్పుడు ఆయన నాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి నేను ఒక్కడనే ఆ జిమ్లో పొద్దున్నే 16 కిలోమీటర్లు మామూలు సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యామండి అంటే అండి నేను. ఎందుకంటే అంత స్పెషల్ జిమ్లో మనం సాధారణమైన మనిషికి ఒక స్థానం అంటే చాలా కష్టమైన విషయం అండి. ఇచ్చినందుకు వాళ్ళు ఆ ప్రోత్సాహం ఇచ్చి అంత మంచి ఇది చేసినందుకు నేను నేషనల్స్లో ఆ ప్లేస్ సాధించగలిగానండి. నేను మిస్టర్ ఇండియాగా నాకు సబ్ జూనియర్స్లో మిస్టర్ ఇండియాగా నాకు సెలక్షన్ అయ్యానండి. దాని తర్వాత నేను ఎంకామ్ చేశానండి. ఈ ఎంకామ్ చేసి నాకు ఈ కోరిక పోవట్లేదండి, నా జీవితంలో ఆ మనసులో ఉండిపోయింది, నేను సినిమాల్లో యాక్ట్ చేయాలి. నాకంటూ మా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేకపోతే ఎవరు చూసినా కూడా నాకు సపోర్ట్ లేదండి. సినిమాలు అనేటప్పటికీ న్యాచురల్గా చిన్నపిల్లలు ఎవరైనా అడిగితే మాలాంటి యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు సినిమాలు చేస్తానంటే సినిమాలు డ్రామాలు కాదు, ముందు చదువు ఉద్యోగం చేయి. బట్ మా డాడీ చాలా గ్రేట్ అండి. ఆయన ఎప్పుడు నా భావాలను ఎప్పుడు కాదనలేదండి. నాకు ఎంతో ఒక స్నేహితుడిగా ఆయన ఉంటూ ఆయన ఇచ్చిన గైడెన్స్తో మా అమ్మగారి సహకారంతో నేను ఈ బాడీ బిల్డింగ్ లైన్ చేసి తర్వాత నేను CA చదువుదామని మెడ్రాస్ వెళ్ళానండి. మనసులో బలమైన ఉద్దేశం, మెడ్రాస్ వెళ్ళాలి అంటే CA చదివితేనే మెడ్రాస్ వెళ్ళగలనండి. నేను ఈ CA చదువుతూ అంటే నేను మోసం చేసుకోలేదు. నాకు కావలసిన ఈ లైన్కి ఎలా వెళ్ళాలి, నిజంగా మా నాన్నగారి సహకారం, ఆయన ఎవ్రీ మంత్ నాకు డబ్బులు పంపించటం, అప్పుడు నాకు ఈ పరిచయాలన్నీ అయినాయండి అక్కడ మెడ్రాస్లో. ఆ రోజుల్లో మెడ్రాస్లోనే ఉండేదండి, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉండేదండి. ఆ రోజుల్లో నేను అక్కడ ఉండి అందరితోటి కలిసి వాళ్ళని వెళ్ళి చేసి ఇలా చేసుకుంటూ ఒక 23 సినిమాలు అండి, పెద్ద హీరోలతో కూడా నేను మంచి విలన్గా చేశానండి. బట్ దురదృష్టం ఏంటంటే నాకు మంచి ఆ ఛాన్స్ వచ్చినాయి కానీ ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ అవ్వలేదండి. ఇప్పుడు నా లక్ ఏంటంటే ఈ సినిమాలో నేను ఉసురు అనే సినిమాలో నేను ఇప్పుడు యాక్ట్ చేశానండి. దీంట్లో నేను మెయిన్ విలన్ అండి. ఈ మెయిన్ విలన్ పాత్ర నాకు ఈ సినిమాకి మా డైరెక్టర్ ఆర్ వేణు అండి, రుద్రాభట్ల వేణు. ఈ డైరెక్టర్ అయ్యాక నాకు పరిచయం కాదండి ఇతను నేను మంచి స్నేహితులం చాలా సంవత్సరాల నుంచి. మేమిద్దరం స్నేహితులం అయ్యాక ఆయన ఆ డైరెక్షన్లో మేమిద్దరం, అతను నాకు కథలు చెప్తూ ఉండడం, ఎప్పటికప్పుడు నరసింహ గారు ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేనంటే ఒక ప్రత్యేకమైన ఆయనకి ఒక అభిమానం, గౌరవం ఉన్నాయండి. ఎందుకంటే నేను ఆయనకంటే కూడా నేను సీనియర్ మోస్ట్ కింద లెక్క. ఎప్పటి నుంచో నేను ఈ సినిమా రంగంలో ఉండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ కెమెరా లైన్లో కూడా నేను పనిచేశానండి. ఒక కెమెరా అసిస్టెంట్గా పెద్ద సినిమాలకి నేను వెళ్ళి ఎల్వి ప్రసాద్ గారు ఆశీర్వచనంతో వాళ్ళ సంస్థలో నేను ఒక కెమెరా అసిస్టెంట్గా వెళ్ళి పెద్ద సినిమాలకి నేను దళపతి, తర్వాత మన కిల్లరు, నాగార్జున గారి సినిమా, జైత్రయాత్ర, ఇలా ఎన్నో సినిమాలకి నేను కెమెరా అసిస్టెంట్గా పనిచేసే అవకాశం నాకు కల్పించిందండి. ఆ భగవంతుడు కల్పించాడు.
ఫ్రాంక్గా చెప్పాలంటే. దీనివల్ల ఒక ఆర్టిస్ట్కి కెమెరా సెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కెమెరా సెన్స్ లేని ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆ ఫ్రేము, ఆ రేంజ్ ఏంటి, దాని తాలూకు ఆ వైడ్ లెన్సా లేకపోతే ఏంటి, ఇవన్నీ అవగాహన లేకపోతే మనం యాక్ట్ చేయలేమండి యాజ్ ఒక ఆర్టిస్ట్గా. ముఖ్యంగా లైటింగ్ అండి. అలా మనం నిలబడి ఇక్కడే లైటింగ్ పడాలి, ఈ లైటింగ్ని మనం మెయింటైన్ చేసుకుంటూ పక్క ఆర్టిస్ట్ చెప్పి డైలాగ్ని మనం అర్థం చేసుకుని ఆ ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వకుండా మనం చెప్పడం అనేది యాక్టింగ్ అండి. నిజంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం అండి. ఒక ఆర్టిస్ట్ అంటే కళామ్మ తల్లి అంటారు అందరూ. ఈ కళామ్మ తల్లి అంటే ఒడిలో అంటూ ఉంటారు. అలాగా మనం ఈ యాక్టింగ్ అనేది అంటే ఒక ఆర్టిస్ట్ అవ్వడం అనేది పూర్వజన్మ సుకృతం అండి. ఈ ఉసురు సినిమాలో నేను ఒక దుష్ట పాత్ర చేశానండి. మెయిన్ విలన్ రోల్ అండి. నార్మల్గా మంచి చేస్తే ఎవరు గుర్తుపెట్టుకోరండి, కానీ నా అదృష్టం కొద్దీ ఆ చెడు పాత్ర నాకు వచ్చిందండి. చెడు పాత్ర నన్ను అనడం కంటే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఉసురు నేను పోసుకున్నానండి. కంప్లీట్ ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే హీరోయిన్, హీరో, ఉండి కో ఆర్టిస్టులు వీళ్ళందరినీ నేను బాధిస్తానండి. సినిమాలో బాధిస్తానండి. నేను విలన్ కదా ఈ సినిమాకి. అలాగే నాకు ఈ అవకాశం రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ ఇవి ఈ డైరెక్టర్ అనే వ్యక్తి అన్నీ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారండి. దానికి ఫుల్ న్యాయం చేశానని నేను నమ్ముతున్నానండి. సినిమాలో ఈ విలన్ రోల్కి నేను ఫుల్ ఫ్లెక్జ్డ్గా నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఏ టైంకి ఏ డైలాగ్ చెప్పాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆయన సహకారంతో, డైరెక్టర్ గారి సహకారంతో చాలా బాగా చేయించారండి నా చేత. డెఫినెట్గా ఈ ప్రేక్షకులందరూ ఈ చూసి ప్రేక్షకులందరూ కూడా మా ఉసురు సినిమాని చూసి నా మటన్ మస్తాన్ అనే క్యారెక్టర్ని మీరు అందరూ ఆదరించి నన్ను ఒక ఆర్టిస్ట్గా నిలబడడానికి దోహదం చేస్తారని ఆశపడుతున్నాను నేను. అలాగే ఇప్పుడు నా మీసాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ మీసాలు నెక్స్ట్ మూవీ గెటప్ అండి అది. మా డైరెక్టర్ గారు, సేమ్ డైరెక్టర్ గారు రుద్రాభట్ల వేణుగోపాల్ గారు నెక్స్ట్ మూవీకి మళ్ళీ నన్నే విలన్గా సెలెక్ట్ చేశారండి. ఒక ఆర్టిస్టు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ సినిమాలో మంచి ఇంకా బెటర్మెంట్ ఉండే క్యారెక్టర్ చేయడం అనేది చాలా అదృష్టం అండి. అది నేను చాలా సంతోషపడుతున్నాను దానికి. నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ విలన్గా మా గురుగారు విజయ్ బాపిరెడ్డి గారండి. విజయ్ బాపిరెడ్డి గారు చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు తీశారండి. నిజంగా వాళ్ళు ఎంత మంచి మిత్రులండి. అరవింద్ సారు, చిరంజీవి గారు, బాపిరెడ్డి గారు వీళ్ళంతా మంచి మిత్రులండి. వాళ్ళు నేను నార్మల్గా బాపిరెడ్డి గారు అనే వ్యక్తికి నేను జస్ట్ అలా వెళ్ళి నేను కలుస్తూ ఉండేవాడిని అండి. నా సిన్సియారిటీ అండి ఈ బాడీ బిల్డింగ్ చేయటం వీటి వల్ల నన్ను తీసుకెళ్ళి వీళ్ళందరికీ పరిచయం చేశారండి. నాకు పరిచయం చేసి బిగ్ బాస్ అనే సినిమాలో చిట్ ఫండ్ ఏడుకొండలు అనే పాత్రను నాకు ఇచ్చారండి. అది నేను చాలా నా చిరంజీవి గారితో యాక్ట్ చేయటం అంటే అది చాలామంది ఎంతో అదృష్టంగా భావిస్తారు. నేను పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను వాళ్ళు చూసుకుంటూ నాకు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఇచ్చి నిజంగా నేను మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి అండి నాకు. ఆ చిరంజీవి గారితో యాక్ట్ చేయటం అంటే అంత పెద్ద స్టారు మనకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుందండి. బట్ ఆయన ఏ ఫీలింగు లేకుండా నరసింహం ఇలా చేయి, అలా ఉండు అని ఆయనే సజెషన్లు ఇచ్చి ధైర్యంగా ఉండమని, ఆఖరికి నేను ఫైట్స్లో నేను చేసినప్పుడు ఎలా పడాలో కూడా ఆయన సజెషన్స్ ఇచ్చి తగలకుండా అట్టపెట్టలని ఇవన్నీ పెట్టించి అందరి చేత ఎంతో కేర్ తీసుకుని అవి నేను ఆ తీపి గుర్తుల్ని మర్చిపోలేనండి జీవితంలో. నేను ఎంత పెద్ద విలన్ అయినప్పటికీ ఏం చేసినా కూడా. అలాగే నేను ఇంకా ఆగస్టు 15 రాత్రి అనే ఒక సినిమాలో కుయిలీతోటి ఒక సాంగ్ ఉందండి మాకు. ప్రసాద్ బాబు గారు, నేను, తర్వాత ఇది శరత్ బాబు గారు, పిఎన్ రామచంద్రరావు గారు డైరెక్షన్లో శరత్ బాబు గారు మెయిన్ క్యారెక్టర్గా అర్జున్ అండి. ఆ టైంలో అదొక సినిమా చేశానండి. ఇలా మళ్ళీ ఈ అవకాశం వచ్చింది. నేను ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మంచి అవకాశాలు వస్తాయని నేను ఆశపడుతున్నానండి. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ చాలా నాకే ఒక ప్రేక్షకుడిగా చూసుకుంటే నాకే చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా ఈ గెటప్ చూసి, సెకండ్ సినిమా గెటప్ చూసే ఇద్దరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు కూడా వాళ్ళు నాకు ఆఫర్స్ ఇచ్చారండి. ఇంకా ఫైనలైజ్ కాలేదు. వాళ్ళ ఆశీర్వచనం కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే మా ఉసురు సినిమాని ప్రేక్షకులందరూ, స్నేహితులు, ప్రేక్షకులు, నాకు తెలుసున్న ప్రతి ఒక్కరూ, తెలియని ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని చూసి నా మటన్ మస్తాన్ అనే క్యారెక్టర్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని మీ స్నేహితులు కూడా చెప్పి ఈ సినిమాని చూడమని, ప్రోత్సహించమని కోరుతున్నాను. నమస్కారం అండి.